హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ అండ్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ సాబుదానా బర్ఫీ అండి. అదే సగ్గుబియ్యంతో బర్ఫీ చేశాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. ముందుగా నేను దీనికి సన్నగా నైలాన్ సగ్గుబియ్యం సన్నది తీసుకున్నానండి. అది కూడా 1 కప్పు, అలాగే 1 స్పూన్ పల్లీలు, అలాగే 1 స్పూను ఫుల్ మకానా తీసుకొని చిన్న మంట పైన వీటన్నిటిని దోరగా వేయిస్తున్నాను. ఏమీ కలర్ మార్చాల్సిన అవసరం లేదు. జస్ట్ స్లైట్గా వేడెక్కి ఇలా మనము ముట్టుకుంటే మెత్తగా అయిపోయేంత వరకు ఫుల్ మకానా కావాలి. అలాగే పల్లి కూడా పొట్టు ఊడిపోయేంతగా వేడి అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో దీన్ని దించేసి చల్లారనివ్వాలి. అలాగే ఈ బర్ఫీకి మనకి పాలు కూడా అవసరం పడుతుంది. సో నాన్ స్టిక్ కడాయి పెట్టేసి మనం డైలీ యూజ్ చేసే మిల్క్నే నేను 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఇది కూడా వేడి చేయాలి. ఇది కూడా ఒక పొంగు వచ్చాక దీంట్లోకి బాదం మిల్క్ పౌడర్ని 3 స్పూన్లంతా వేసి కొంచెం టేస్ట్ కోసం వాడుతున్నానండి. ఇది లేకపోయినా పర్లేదు. ఇది 3 స్పూన్లంతా వేసి బాగా కలిపేసి కొంచెం చిక్కబడేంత వరకు కలపాలి. ఇప్పుడు ఇది కొద్దిగా చిక్కపడినట్టు అనిపించగానే ఇందులోకి కొద్దిగా చక్కెరనండి, నేను 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ బాదం మిల్క్లో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి చక్కెర వేస్తున్నాను. అది కూడా వేసి కరిగిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా కరిగిపోయి మంచిగా ఒక పొంగు వచ్చి చిక్కబడడం స్టార్ట్ అవ్వాలి అన్నమాట. అలా వచ్చేంత వరకు చిన్న మంట పైనే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చల్లారిన ఈ సగ్గుబియ్యం అంతటిని కూడా మిక్సీ పట్టేసి బరకగా, అంటే ఇలా మనము సాల్ట్ ఏ టెక్స్చర్లో ఉంటుందో ఆ టెక్స్చర్లో వచ్చేంత వరకు ఈజీగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ మిల్క్ కూడా కొంచెం చిక్కబడింది, అలాగే కూడా ఇంకా కొంచెం దగ్గర అయింది కదా. ఇప్పుడు దీని అంతటిని కూడా చల్లారనివ్వాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని కూడా బాగా చల్లారనివ్వాలి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని కూడా వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం పౌడర్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. మళ్ళీ ఎందుకు వేయిస్తున్నానంటే నెయ్యిలో వేయించితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే సాబుదానాలో మనము ఆ సాగీనెస్ కూడా తగ్గిపోతుంది, టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో అందుకనేసి మళ్ళీ నెయ్యిలో వేయించాలి. ఇలా చిన్న మంట పైనే బాగా కలుపుతూ ఉండాలి. స్లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తే సరిపోతుంది. అప్పుడు మనము చల్లారి పెట్టుకున్నటువంటి ఈ మిల్క్ని అంతా కూడా వేసి యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేయాలి. ఇలా దగ్గరికి అవుతుంది కలిపేసరికి. అలానే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కలుపుతూ ఉంటే ఇలా పొడి పొడిగా కూడా వచ్చేస్తూ ఉంటుంది. స్లైట్గా నెయ్యి వదలడం స్టార్ట్ చేస్తుంది. చూడండి, నేను ఇట్లా ప్రెస్ చేసి చూస్తున్నాను కదా, నెయ్యి వదలడం ఉంది కదా. ఈ స్టేజ్లో మీరు ఈ సాబుదానాని లడ్డులాగా కూడా చేసుకోవచ్చు. నేను బర్ఫీలాగా చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం సేపు వేడి చేయగానే ఇలా ముద్దలాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేసి డెకరేట్ చేసుకొని స్పూన్తోని ఇలా ప్రెస్ చేసి ఒక 20 to 30 మినిట్స్ వరకు వదిలేయాలి. అప్పుడు సెట్ అయిపోతుంది. మీకు నచ్చిన షేప్స్లోకి ఈ బర్ఫీని కట్ చేసుకోండి. చాలా బాగా వచ్చేస్తుంది ఈజీగా, ఎక్కడ కూడా విరిగిపోదు. చూడండి ఎంత బాగా వచ్చిందో బర్ఫీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్తీ వర్షన్లో స్వీట్ తినాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ.